గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి మనం డిస్కస్ చేసాము. ఈ ఫార్ములా గురించి ప్లస్ ఈ ఐన్స్టీన్ డిస్కవర్ చేసినటువంటి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాను యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, అదంతా మనం డిస్కస్ చేసాం అనమాట. సో దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఈ టాపిక్ ఏంటంటే ఈ డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట. ఇక్కడ సైంటిస్టులు ఈ అంటే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ తర్వాత ప్లస్ అంటే బ్లాక్ బాడీ రేడియేషన్ ప్లస్ ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఈ రెండు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి అంటే లైట్కి పార్టికల్ నేచర్ ఉంది అనేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసాయన్నమాట. సో కానీ సైంటిస్టులు ఆ కాలంలో 19th సెంచరీలో లైట్కి పార్టికల్ నేచర్ ఏంటి అనేసి వాళ్ళు చాలా కాలం వరకు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు డైలమాలో ఉన్నారనమాట. లైట్కి వేవ్ నేచర్ ఉంటుంది, ఇలా అది వేవ్స్ లాగా ట్రావెల్ చేస్తుంది. కానీ లైట్ అనేది ఇలా పార్టికల్స్ లాగా ఎలా ట్రావెల్ చేస్తుంది, ఇలా పార్టికల్స్ లాగా అనేది వాళ్ళు చాలా కాలం వరకు డైలమాలో ఉన్నారనమాట. కానీ అంటే వేవ్ నేచర్ అంటే ఏంటంటే దానికి ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది, డైఫ్రాక్షన్ ఉంటుంది. ఆ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి, డైఫ్రాక్షన్ అంటే ఏంటి, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసామన్నమాట. సో ఆ ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్ అనేది వేవ్ నేచర్కి, ఈ నేచర్కి ఉంటుంది. కానీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ప్లాంక్స్ మోడల్ అంటే బ్లాక్ బాడీ రేడియేషన్ ఉందనేసి ప్లస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉందనేసి నిన్న మనం డిస్కస్ చేసాం. ఆ రెండు రేడియేషన్కి, లైట్కి ఆ ప్రాపర్టీస్ ఉంటే దానికి కంపల్సరీగా పార్టికల్ నేచర్ ఉండాలి. ఓకే, సో ఏం రాశాడు చూడండి. డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ద పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్ పోస్డ్ ఏ డైలమా ఫర్ సైంటిస్ట్. అంటే సైంటిస్టులు అందరూ డైలమాకి వెళ్ళిపోయారు. అంటే లైట్కి వేవ్ నేచర్ అంటే యాక్సెప్టబుల్గా ఉంది, అంటే ఒప్పుకునేటట్టు ఉంది. కానీ లైట్కి పార్టికల్ నేచర్ ఏంటి, ఇలాగా పార్టికల్ నేచర్ అనేది వాళ్ళు డైలమాలో ఉన్నారన్నమాట. కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ it could explain the black body radiation and photoelectric effect satisfactorily, but on the other hand it was not consistent with the known wave behavior of light, which could account for the phenomena of interference and diffraction. అంటే వాళ్ళు ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్ వేవ్ నేచర్కి ఉంటుంది అనేసి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారన్నమాట అప్పటికి. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్లాంక్ ప్లస్ ఐన్స్టీన్ ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ ప్లస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటి యొక్క రిజల్ట్స్తో లైట్కి పార్టికల్ నేచర్ ఉంది అనేసి చెప్పడంతో సైంటిస్టులు అందరూ అది ఎలా సాధ్యం అన్నట్టు చాలా కాలం వరకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారనమాట. సో చివరికి వాళ్ళు ఒప్పుకున్నారనమాట. అంటే ద ఓన్లీ వే టు రిజాల్వ్ ద డైలమా వాస్ టు యాక్సెప్ట్ ద ఐడియా దట్ లైట్ పొజెసెస్ బోత్ పార్టికల్ అండ్ వేవ్ లైక్ ప్రాపర్టీస్, దట్ ఈస్ లైట్ హ్యాస్ డ్యూయల్ బిహేవియర్. అంటే చివరికి సైంటిస్టులు అందరూ ఆ కాలంలో 19th సెంచరీలో సైంటిస్ట్ అందరూ చివరికి ఒప్పుకోవాల్సి వచ్చిందనమాట. అంటే లైట్కి వేవ్ నేచర్ ఉంది ఇలాగా, ప్లస్ పార్టికల్ నేచర్ కూడా ఉంది ఇలాగా అనేసి వాళ్ళు ఒప్పుకున్నారనమాట. ఓకే, డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పెరిమెంట్ we find that light behaves either as wave ఆర్ స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్. లైట్ అనేది వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది, లేకపోతే ప్రయాణిస్తుందా అంటే చాలా ఫాస్ట్గా వెలాసిటీ ఉన్నటువంటి పార్టికల్స్ కానీ, రెండు నేచర్స్ కూడా లైట్కి ఉంటాయి. లైట్ అంటే మామూలు లైట్ కాదు, లైట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట. మనం చూడగలిగేటటువంటి లైట్ చాలా తక్కువ రేంజ్ అనమాట, ఫ్రీక్వెన్సీ రేంజ్, జస్ట్ అది విజిబుల్ లైట్ అనమాట. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది రేడియో వేవ్స్ దగ్గర నుంచి గామా రేడియేషన్ దాకా చాలా బ్రాడ్ బ్యాండ్ ఉంటుంది అనమాట, బ్రాడ్ బ్యాండ్. ఓకే, సో whenever radiation interacts with matter, it displays particle-like properties in contrast to the wave-like properties, interference and diffraction, which it exhibits when it is propagating. That means when it propagates. అంటే ఎప్పుడైతే లైట్ అనేది ప్రాపగేట్స్ అంటే ప్రయాణిస్తుందో దానికి వేవ్ లైక్ ప్రాపర్టీస్ ఉంటాయంట. సో ఎప్పుడైతే లైట్ అనేది ఇలా
ప్రయాణిస్తుందో, ట్రావెల్ చేస్తుందో అప్పుడు దానికి వేవ్ లైక్ ప్రాపర్టీస్ ఉంటాయంట. కానీ ఎప్పుడైతే లైట్ అనేది మ్యాటర్‌తో ఇంటరాక్ట్ అవుతుందో, మ్యాటర్ అంటే ఏదైనా వస్తువుతో ఇంటరాక్ట్ అవుతుందో, అంటే ఇక్కడ ఒక వస్తువు ఉంది. ఈ లైట్ అనేది ఇలా వచ్చి దీనికి ఢీకొట్టింది. ఢీకొట్టినప్పుడు దీనికి బ్లాక్ బాడీ రేడియేషన్ వచ్చింది, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వచ్చింది. కాబట్టి ఇలా ఢీ కొడుతున్నప్పుడు పార్టికల్ నేచర్ ఉంటుంది. కానీ వాక్యూమ్‌లో గానీ, లేపోతే మీడియంలో గానీ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు దానికి వేవ్ లైక్ ప్రాపర్టీస్ ఉంటాయి అనేసి ఒప్పుకున్నారనమాట. అంటే లైట్‌కి, రేడియేషన్‌కి డ్యూయల్ నేచర్ ఉంటుంది. డ్యూయల్ అంటే 2 నేచర్స్ ఉంటాయి. ఒకటి పార్టికల్ నేచర్, ఇంకోటి వేవ్ నేచర్ అనమాట. ఓకే. So propagate. This concept was totally alien to the way the scientists thought about matter and radiation, and took them long time to become convinced of its validity. అంటే ఇది టోటల్గా కొత్తదనమాట. ఏలియన్ అంటే కొత్తది. సో ఈ థాట్, ఈ ఐడియా అనేది, అంటే లైట్‌కి డ్యూయల్ నేచర్ ఉంటుంది అనేటటువంటి ఐడియా అప్పుడున్న సైంటిస్టులకి ఒక కొత్త ఐడియా అనమాట. కాబట్టి ఏలియన్ ఐడియా అంటే కొత్త ఐడియా. కాబట్టి వాళ్ళకి చాలా టైం పట్టిందనమాట దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. చివరికి ఒప్పుకున్నారనమాట. It turns out, as you shall see later, that some microscopic particles like electrons also exhibit this wave particle duality. అంటే ఏంటంటే తర్వాత ఏం కనుక్కున్నారంటే, మన ఎలక్ట్రాన్ ఉంది కదా, ఎలక్ట్రాన్ అనేది ఒక పార్టికల్ కదా. ఈ పార్టికల్ అంటే ఈ ఎలక్ట్రాన్‌కి కూడా పార్టికల్ నేచర్ ఉంటుంది, ప్లస్ ఎలక్ట్రాన్‌కి వేవ్ నేచర్ కూడా ఉంటుంది అనేసి ఫ్యూచర్‌లో కనుక్కున్నారనమాట. అంటే ఇప్పుడు మనకు తెలుసు ఎలక్ట్రాన్ అనేది ఒక పార్టికల్ అనేసి, ప్లస్ ఆర్బిటాల్లో అది వేవ్ లైక్ ఫంక్షన్ ఉంటుంది అనేసి మనకు తెలుసు. సో కాబట్టి ఈ ఎలక్ట్రాన్‌కి కూడా ఎలాగైతే రేడియేషన్‌కి వేవ్ ప్రాపర్టీస్, పార్టికల్ ప్రాపర్టీస్ ఉంటాయో, ఈ ఎలక్ట్రాన్‌కి కూడా పార్టికల్ ప్రాపర్టీస్, వేవ్ లైక్ ప్రాపర్టీస్ ఉంటాయి అనేసి తర్వాత డ్యూయాలిటీ అంటే 2 నేచర్స్ అనమాట. 2 స్వభావాలు, 2 నేచర్స్ అనమాట. 2 నేచర్స్, డ్యూయల్ నేచర్ ఉంటుంది అనేసి కనుక్కున్నారనమాట తర్వాత. సో ఈ విధంగా రేడియేషన్‌కి డ్యూయల్ నేచర్ ఉంటుంది, ఎలక్ట్రాన్‌కి కూడా డ్యూయల్ నేచర్ ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్‌కి డ్యూయల్ నేచర్ అనేది ఎలా కనుక్కున్నారు, అది మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో చూస్తాం అనమాట. ముందు మనం ఎలక్ట్రాన్‌కి డ్యూయల్ నేచర్, అంటే ఎలక్ట్రాన్ అనేది ఒక పార్టికల్, దానికి మాస్ ఉంటుంది. కాబట్టి అది ఒక పార్టికల్ అనమాట. ఓకే. ఛార్జ్ కూడా ఉంటుంది దానికి. సో కానీ దానికి వేవ్ నేచర్ కూడా ఉంటుంది అనేసి మనం క్వాంటమ్ మెకానిక్స్‌లో ముందు క్లాసెస్‌లో తెలుసుకుంటాం అనమాట దాని గురించి. ఓకే. ఇది డ్యూయల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. తర్వాత మనకి ప్రాబ్లం ఇచ్చాడు. ప్రాబ్లం 2.6 ఏమంటున్నాడంటే, క్యాల్కులేట్ ఎనర్జీ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఫోటాన్స్. 1 మోల్ అంటున్నాడు. 1 మోల్ అంటే ఏంటంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అనమాట. అవగాడ్రో నెంబర్ అంటే ఏంటి, 6.022 × 10⁻23 నంబర్స్ అనమాట. 6.222 × 10⁻23 నంబర్స్. అన్ని ఫోటాన్స్ యొక్క ఇక్కడ 6.022 × 10⁻23 నంబర్స్ పర్ మోల్ అనమాట. నంబర్స్ పర్ మోల్. సో పర్ మోల్ అన్ని ఫోటాన్స్కి సంబంధించిన ఎనర్జీ ఎంత ఉంటుంది అనేసి అడుగుతున్నాడు. దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, 5 × 10⁻14 హెర్ట్జ్ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఎనర్జీ కనుక్కోమన్నాడు. అది కూడా 1 మోల్కి కనుక్కోమన్నాడు. ఒక ఫోటాన్కి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు కాబట్టి ఒక ఫోటాన్కి ఎనర్జీ ఏమవుతుంది, హెచ్‌న్యూ అవుతుంది. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్‌న్యూ. ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్‌న్యూ అనేసి ప్లాంక్స్ బ్లాక్ బాడీ రేడియేషన్లో మనం కనుక్కున్నాం. దీని ఒక ఫార్ములా అనమాట. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్‌న్యూ. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే ఈ ఫ్రీక్వెన్సీ, ఇచ్చినటువంటి ఈ ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఇది ఫార్ములా. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, దాని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు తెలుసు ఆల్రెడీ, 6.626 × 10⁻34 జౌల్స్ సెకండ్ అనమాట. కొంతమంది జూల్ అంటారు, కొంతమంది జౌల్ అంటారు అనమాట. సో జౌల్స్ సెకండ్ అనమాట. సో ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, ఇంత ఇచ్చాడు ఫ్రీక్వెన్సీ. న్యూ ఈజ్ ఈక్వల్ టు 5 × 10⁻14. హెడ్జ్ అన్న సెకండ్ ఇన్వర్స్ అన్న ఒకటే. హెడ్జ్ ఇచ్చాడు, దాన్ని మనం సెకండ్ ఇన్వర్స్ కూడా మనం రాసుకోవచ్చు అనమాట. దాని యొక్క యూనిట్, ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు
హెచ్ న్యూ కాబట్టి హెచ్ అంటే మనకి ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే ఇది పైన చూసాం ఇది. సో ఆ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ ఇంత వచ్చింది. ఈ వాల్యూ అనేది ఒక ఫోటాన్కి సంబంధించింది. సో ఇప్పుడు 1 మోల్ ఆఫ్ ఫోటాన్ అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. క్యాపిటల్ ఎన్ అంటే అవగాడ్రో నెంబర్ అన్నమాట. ఎన్ఏ అంటారు, ఎన్ఏ అంటారు, అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. సో ఈ ఫ్రీక్వెన్సీని ఈ వచ్చినటువంటి ఒక ఎనర్జీని, ఒక ఫోటాన్ యొక్క ఎనర్జీని మనం అవగాడ్రో నెంబర్తో మల్టిపుల్ చేస్తే అంటే 6.022 × 10^23 నంబర్స్తో మనం మల్టిపుల్ చేస్తే వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని మనకి 1 మోల్కి 1 మోల్ ఆఫ్ ఫోటాన్కి ఇంత ఎనర్జీ వచ్చింది. సింప్లిఫై చేస్తే 199.51 కిలో జౌల్స్ పర్ మోల్ అనేది మనకి వచ్చిందనమాట. సో ఆ విధంగా జస్ట్ సింపుల్గా ఒక ఫోటాన్కి మనం ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసాము, E=H న్యూతో. అది దాన్ని ఆ ఒక ఫోటాన్ యొక్క ఎనర్జీని 1 మోల్ ఆఫ్ ఫోటాన్కి అప్లై చేసాం అనమాట. సో దాంతో మనకి 1 మోల్ ఆఫ్ ఫోటాన్స్కి ఎంత ఎనర్జీ ఉంటుంది ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు కాబట్టి ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలిగాం అనమాట. ఓకే, దాని తర్వాత ప్రాబ్లం నెంబర్ 2.7 ఇది. సో ఏమంటున్నాడు, 100 వాట్ బల్బ్ ఎమిట్స్ మోనోక్రోమెటిక్ లైట్. అంటే సింగిల్ రేడియేషన్ ఉన్నటువంటి, సింగిల్ కలర్ ఉన్నటువంటి మోనోక్రోమెటిక్. క్రోమ్ అంటే కలర్ అనమాట, మోనో అంటే సింగిల్, మోనో అంటే సింగిల్ కలర్ ఉన్నటువంటి మోనోక్రోమెటిక్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 400 నానోమీటర్స్ ఇచ్చాడు. 400 నానోమీటర్స్ అనేది ల్యాంబ్డా అనమాట. ల్యాంబ్డా వాల్యూ ఇచ్చాడు. క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్ బై ద బల్బ్. అంటే ఒక సెకండ్లో మనకి 100 వాట్స్ బల్బ్ ఉంది మన ఇంట్లో. పాతకాలంలో ఎల్ఈడి బల్బ్స్ ముందు మనకి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసేటటువంటి 60 వాట్స్ బల్బు, 100 వాట్స్ బల్బు ఉండేవి. సో అలాంటి 100 వాట్స్ బల్బ్ అనమాట ఒకటి. దాంట్లో నుంచి మోనోక్రోమెటిక్ లైట్ బయటకు వస్తుంది. ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, ల్యాంబ్డా ఈజ్ఈక్వల్ 400 నానోమీటర్స్ ఇచ్చాడు. 400 ఇంటూ నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్ అనమాట. సో చాలా చిన్నదనమాట. క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. ఎన్ని ఫోటాన్స్ ఒక సెకండ్లో ఆ బల్బ్ నుంచి బయటకు వస్తున్నాయి అన్నాడు అనమాట. సో పవర్ ఆఫ్ ది బల్బ్ అంటే 100 వాట్స్. వాట్ అంటే ఏంటో జౌల్స్ పర్ సెకండ్ అని మనకు తెలుసు. ఒక వాట్ అంటే జౌల్స్ పర్ సెకండ్. ఓకే, దాని యొక్క యూనిట్ అదనమాట. వాట్ అన్నా జౌల్స్ పర్ సెకండ్ అన్నా ఒకటే. సో పవర్ ఆఫ్ ది బల్బ్ 100 వాట్స్ అంటే 100 జౌల్స్ పర్ సెకండ్. సో ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ ఈజ్ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలుసు, H న్యూ. సో ఈ న్యూని C/λ అనుకోవచ్చు మనం. న్యూని C/λ వేసుకుంటే HC/λ అవుతుంది ఈ అంటే. సో ల్యాంబ్డా వాల్యూ మనకి తెలుసు 400 నానోమీటర్స్ కాబట్టి దాన్ని మీటర్స్లో మారిస్తే మనకి 400 × 10⁻⁹ మీటర్స్ అవుతుంది ఇది. ప్లస్ మనకి హెచ్ వాల్యూ తెలుసు, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ. సి వాల్యూ తెలుసు, సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనమాట, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ వస్తుంది. ఇది ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ అంటే ఏం చేయాలంటే ఆ బల్బ్ యొక్క వాట్స్ని మనకు వచ్చేటటువంటి ఈ వాల్యూతో ఎనర్జీ ఆఫ్ ది 1 ఫోటాన్తో డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ వస్తాయన్నమాట. ఓకే, వాట్స్ పర్ ఈ ఎనర్జీ ఆఫ్ ది 1 ఫోటాన్ అనమాట. మనకి ఎన్ని ఫోటాన్స్ ఎమిట్ అయినాయి పర్ సెకండ్కి అనేది మనకి వాల్యూ వస్తుంది అనమాట. అంటే 100 డివైడెడ్ బై ఇప్పుడు మనకి క్యాలిక్యులేట్ చేసినటువంటి ఎనర్జీ ఆఫ్ ది సింగిల్ ఫోటాన్. మనం సింపుల్గా చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ ఎమిటెడ్ ఫ్రమ్ ద బల్బ్ అనేది వస్తుంది. అంటే బల్బ్లో నుంచి ఒక సెకండ్కి ఎన్ని ఫోటాన్స్ బయటకు వస్తున్నాయి అనేది మనకి తెలుస్తుంది అనమాట. అది 2.012 × 10⁻20 నంబర్స్ పర్ సెకండ్ అనమాట, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. తర్వాత ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే 2.8 వెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటున్నాడు. అంటే ఏ రేడియేషన్, ఓకే, వేవ్ లెంత్ ఇచ్చాడు. రేడియేషన్ ఆ వేవ్ లెంత్ 300 నానోమీటర్స్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సోడియం. అంటే ఒక రేడియేషన్ ఇలా ఉంది, ఇక్కడ సోడియం పీస్ ఉంది. దీని యొక్క ఈ రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు, 300 ఇచ్చాడు. ఇది వచ్చి ఈ సోడియం మెటల్ మీద పడింది. అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట ఇది. మనం ఐన్స్టీన్ది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, దాని యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ రేడియేషన్ అనేది వచ్చి ఈ సోడియం మెటల్ యొక్క సర్ఫేస్ మీద పడింది అనమాట, Na పడింది. సో
electrons are emitted with a kinetic energy of 1.68 into 10 power 5 joules per mole. అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, హాఫ్ ఎంవి స్క్వేర్. ఇది కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా అనమాట. ఎంఈ అంటారు, అంటే ఎలక్ట్రాన్ యొక్క మాస్ అనమాట. సో వి అంటే దాని యొక్క స్పీడ్, అది బయటకు వచ్చిన తర్వాత ఎంత స్పీడ్తో అది యామీటర్ దగ్గరికి, డిటెక్టర్ దగ్గరికి వెళ్ళింది అనేది మనకి ఇది కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా అనమాట. ఓకే, ఈ హాఫ్ ఎంవి స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 1.68 ఇంటూ 10 పవర్ 5 జౌల్స్ పర్ మోల్ ఇచ్చాడు అనమాట. హాఫ్ ఎంవి స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 1.68 ఇంటూ 10 పవర్ 5 జౌల్స్ పర్ మోల్ అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద మినిమం ఎనర్జీ నీడెడ్ టు రిమూవ్ అండ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ సోడియం, అంటే వర్క్ ఫంక్షన్ గురించి అడుగుతున్నాడు. మినిమం ఎనర్జీ, ఒక ఎలక్ట్రాన్ని సోడియం మెటల్ నుంచి బయటికి తీయడానికి కావాల్సినటువంటి మినిమం ఎనర్జీని ఏమంటారు, వర్క్ ఫంక్షన్ అంటారు. వర్క్ ఫంక్షన్ దాని యొక్క వాల్యూ ఎంత, h/0 అంటారు. సో వర్క్ ఫంక్షన్ అంటే h/0 అనమాట. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంఈవి స్క్వేర్ అనమాట. ఈ ఫార్ములాస్ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం వేవ్ లెంత్ దట్ విల్ కాజ్ ఫోటో ఎలక్ట్రాన్ టు బి ఎమిటెడ్ అంటాడు. అంటే వేవ్ లెంత్ కనుక్కున్నటువంటి ఎనర్జీ మనకి తెలిసింది, ఎనర్జీ నుంచి మనకి వేవ్ లెంత్ కూడా కనుక్కోమంటున్నాడు, లాంబ్డా వాల్యూ కూడా మనకి కనుక్కోమంటున్నాడు అంట. సో వాట్ ఈస్ ద మినిమం ఎనర్జీ అంటే h/0 కనుక్కోమంటున్నాడు, నీడెడ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద సోడియం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వేవ్ లెంత్ దట్ విల్ కాజ్ ఎ ఫోటో ఎలక్ట్రాన్ టు బి ఎమిటెడ్, అంటే లాంబ్డా వాల్యూ కూడా, ఒక ఎలక్ట్రాన్ బయటికి రావడానికి మ్యాక్సిమం ఎంత లాంబ్డా వాల్యూ మనం యూస్ చేయాలి, ఎంత వేవ్ లెంత్ ఉన్న లైట్ మనం, మ్యాక్సిమం ఎంత వేవ్ లెంత్ ఉన్న లైట్ మనం వాడాలి అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఏమి ఇచ్చాడో చూద్దాం. సొల్యూషన్, ద ఎనర్జీ ఈ ఆఫ్ 300 నానోమీటర్ ఫోటాన్ ఈజ్, సో ఎనర్జీ అంటే ఎంత, ఈ ఈజ్ ఈక్వల్ టు h/న్యూ అనేసి మనకి తెలుసు, h/న్యూ. ఈ h/న్యూని మనం hn అని రాశాడు ఇక్కడ, అది తప్పు, ఇక్కడ h/న్యూ అని రాసుకోండి. h/న్యూ అంటే న్యూ అంటే ఫ్రీక్వెన్సీని వేవ్ లెంత్ మారిస్తే c/λ అవుతుంది, hc/λ ఇది అనమాట. h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, లాంబ్డా అంటే 300 ఇచ్చాడు కాబట్టి మనకి 300 ఇంటూ 10⁻⁹ మీటర్స్ అనమాట. అంటే నానోమీటర్స్ని మీటర్స్లో మార్చాడు అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే ఒక ఫోటాన్ యొక్క ఎనర్జీ వచ్చింది, ఒక ఫోటాన్ యొక్క ఎనర్జీ మనకి వచ్చింది. దాని తర్వాత ఒక్క ఫోటాన్ యొక్క ఎనర్జీ తెలిస్తే 1 మోల్ ఆఫ్ ఫోటాన్స్కి మనం కనుక్కోవాలి. అంటే దాన్ని వచ్చిన వాల్యూని అవగాడ్రో నెంబర్తో మల్టిపుల్ చేస్తే 1 మోల్ ఆఫ్ ఫోటాన్స్కి ఎంత ఎనర్జీ అనేది మనకి తెలుస్తుంది అనమాట. 1 మోల్ ఆఫ్ ఫోటాన్స్కి ఎంత ఎనర్జీ ఉంది, ఎనర్జీ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఫోటాన్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నాడు, ద మినిమం ఎనర్జీ నీడెడ్ టు రిమూవ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ సోడియం, అంటే h/0 ఎంత అనేది కనుక్కుంటున్నాడు. దానికి ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి ఈ వాల్యూ డైరెక్ట్గా రాస్తాడు, కానీ మనకి యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే, ఇది తీసేద్దాం, ఇక్కడ రాద్దాం ఆ ఫార్ములా, మనం రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం నిన్న క్లాస్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఆ ఫార్ములా చూసాం మనం. యాక్చువల్గా ఫార్ములా ఏంటి, h/న్యూ ఈజ్ ఈక్వల్ టు h/0 ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్, ఇది ఫార్ములా. ఓకే, ద ఎనర్జీ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఫోటాన్ మనం కనుక్కున్నాం. ఎనర్జీ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఫోటాన్ ఇంత వచ్చింది మనకి. ద మినిమం ఎనర్జీ నీడెడ్ టు రిమూవ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ సోడియం, అంటే ఈ h/0, అంటే h/0 అక్కడ ఉంచి h/న్యూ ఈ కైనెటిక్ ఎనర్జీ అంటే తీసుకెళ్ళిపోతే మైనస్ హాఫ్ ఎంవి స్క్వేర్ అవుతుంది, హాఫ్ ఎంవి స్క్వేర్ అవుతుంది. h/న్యూ ఈజ్ ఈక్వల్ టు h/0 ఈజ్ ఈక్వల్ టు ఈ h/న్యూ హాఫ్ ఎంవి స్క్వేర్ని ఈజ్ ఈక్వల్ టు ఆ సైడ్ తీసుకువెళ్తే ఈ ప్లస్ కాస్త మైనస్గా మారుతుంది. సో h/న్యూ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇదో ఇది h/న్యూ వాల్యూ ఇది, ప్లస్ మనకి ఇది ఎంత ఇచ్చాడు, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు, 1.68 ఇంటూ 10⁵ అనేసి మనకి ఇక్కడ చూసాం అనమాట. 1.68 ఇంటూ 10⁵.
సో 10⁵ అనేది కామన్ తీసాడనమాట. అంటే ఇది ఎంత, ఇది 3.99 × 10⁵. ఇది 1.68 × 10⁵. ఆ 10⁵ని కామన్ తీసాడు. 3.99 - 1.68 అవుతుంది. అంటే దానిలో తీసే 3.99లో నుంచి 1.68 తీసేస్తే 2.31 ఇంటూ ఈ 10⁵ కామన్ ఉంది కదా, అది వస్తుంది 10⁵ జౌల్స్ పర్ మోల్. సో అది మినిమం ఎనర్జీ అనమాట. ఆ మినిమం ఎనర్జీ ఆ సోడియం మెటల్లో నుంచి ఎలక్ట్రాన్ అనేది బయటికి రావడానికి మనకి కావాల్సిందనమాట. ఓకే. సో ద మినిమం ఎనర్జీ ఫర్ 1 ఎలక్ట్రాన్ అంటే ఇది 1 మోల్కి, ఇది మనకి 1 మోల్కి కాబట్టి 1 ఎలక్ట్రాన్ కావాలంటే ఆ వచ్చిన వాల్యూని మనం అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేయాలి. 1 మోల్ కావాలంటే మల్టిపుల్ చేయాలి. 1 కావాలంటే 1 ఎలక్ట్రాన్ కోసం ఆ ఎనర్జీ కావాలంటే అవగాడ్రో నెంబర్తో మనం డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేస్తే వచ్చినటువంటి 2.31 × 10⁵ని అవగాడ్రో నంబర్ 6.022 × 10⁻23 ఎలక్ట్రాన్స్ పర్ మోల్తో మనం డివైడ్ చేస్తే మినిమం ఎనర్జీ ఫర్ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవ్వడానికి ఇంత ఎనర్జీ కావాలి మనకి. ఇంత ఎనర్జీ 3.84 × 10⁻19 జౌల్స్ కావాలి. అది మినిమం ఎనర్జీ ఫర్ ఎజెక్టింగ్ 1 ఎలక్ట్రాన్ అనమాట. ఒక ఎలక్ట్రాన్ సోడియం మెటల్లోంచి బయటికి రావడానికి కావాల్సిన మినిమం ఎనర్జీ ఎంత అంటే 3.84 × 10⁻19 జౌల్స్ అనమాట. ఓకే. వచ్చినటువంటి ఆ ఎనర్జీని లాంబ్డాలో మార్చాలి. ఎందుకంటే మ్యాక్సిమం లాంబ్డా ఎంతవరకు మనం యూస్ చేయాలి అనేసి అడిగాడు కదా, సెకండ్ క్వశ్చన్ అడిగాడు. దిస్ కరెస్పాండ్ టు అంటే E = ఫార్ములా ఎంత, hc/లాంబ్డా. అప్పుడు లాంబ్డా = ఎంత అవుతుంది, hc/E అవుతుంది. సో ఈ వాల్యూ మనకి తెలుసు, ఇప్పుడే కనుక్కున్నాం. ఇది 3.84 × 10⁻19 జౌల్స్. సో హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, ఈ అంటే ఇప్పుడే మనం పైన కనుక్కున్నాం. అది సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి 517 నానోమీటర్స్ వచ్చింది. 517 నానోమీటర్ ఉన్నటువంటి లైట్ని మనం గ్రీన్ లైట్ అంటారు. అంటే విబ్జిఆర్ఎఫ్ కలర్స్ ఉంటాయి కదా, విఐబి, జీవై, ఓఆర్ ఉంటుంది కదా, ఆరెంజ్, రెడ్. అందులో విఐబి జీ అనేసి గ్రీన్ లైట్ అనమాట. దానికి సంబంధించి విబ్జిఆర్లో జీ అంటే గ్రీన్ లైట్కి సంబంధించినటువంటి వేవ్ లెంత్ని 517 నానోమీటర్స్ అంటాము. సో దిస్ కరెస్పాండ్స్ టు ద గ్రీన్ లైట్ ఇన్ ద విబ్జిఆర్ స్పెక్ట్రమ్. మనకి ఇంద్రధనుసు అంటారు కదా, అంటే రెయిన్బోలో విబ్జిఆర్ఎఫ్ కలర్స్ ఉంటాయి కదా, ఆ విబ్జిఆర్ఎఫ్ కలర్స్లో వికి 350 ఉంటుంది, ఆర్కి 750 నుంచి 800 ఉంటుంది, మధ్యలో జీకి గ్రీన్కి 500 దగ్గర ఉంటుంది అనమాట. సో కాబట్టి 517 వచ్చింది కాబట్టి మనకి లాంబ్డా వాల్యూ. ఆ లైట్ సోడియం మెటల్ మీద పడినటువంటి ఆ రేడియేషన్ గ్రీన్ లైట్ అనమాట. ఓకే, మోనోక్రోమాటిక్ లైట్ కదా అది. తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాబ్లం 2.9. ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ μ0 ఫర్ ఏ మెటల్ ఈస్ 7.0 × 10⁻14 సెకండ్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో అది మినిమం ఫ్రీక్వెన్సీ ఒక ఎలక్ట్రాన్ని బయటికి నాకౌట్ చేయడానికి. ఓకే, క్యాల్కులేట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎమిటెడ్ వెన్ రేడియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హిట్స్ ద మెటల్ అంటున్నాడు. మనకి ఫార్ములా తెలుసు. ఫార్ములా ఏంటి మనకి, ఇదిగా పైన ఇక్కడ రాసాం కదా, ఇది ఫార్ములా. hν లేకపోతే దానిపై ఇది hν = hν0 + ½ mv². దీన్ని ఇటు అటు మారుస్తున్నాడు. అంటే ½ mv² కావాలంటే మనకి ఏం చేయాలి, ఈ hν0ని ఆ సైడ్కి తీసుకెళ్ళాలి. అంటే hν - hν0 = ½ mv² అంట. ఓకే, సో ఇక్కడ ½ mv² అంటే hν - hν0. హెచ్ని కామన్ తీసాడు, కామన్ తీస్తే ν - ν0 అనమాట. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv² ఇది. సో అప్పుడు మనకి హెచ్ అంటే వాల్యూ ఎంత, ప్లాంక్స్ కాన్స్టెంట్ మనకు తెలిసిందే, 6.626 × 10⁻34 జౌల్స్ సెకండ్. సో న్యూ ఎంత ఇచ్చాడు మనకి, ఇంత ఇచ్చాడు, అది సబ్స్టిట్యూట్ చేశాడు. మినిమం ఎనర్జీ ఎంత ఇచ్చాడు, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఇంత ఇచ్చాడు, అది సబ్స్టిట్యూట్ చేశాడు. దాన్ని సింప్లిఫై చేశాడు. సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ మనకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మనకి తెలిసిందన్నమాట. ఇది క్యాల్కులేట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో ఇది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనమాట.
సో సింపుల్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాడు. హెచ్‌న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్‌న్యూ 0 ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్ అనేది ఫార్ములా, ఐన్స్టీన్ చెప్పినటువంటి ఫార్ములా. సో హాఫ్ ఎంవి స్క్వేర్ మనకి కావాలి కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఈ హెచ్‌న్యూ 0ని ఈజ్ ఈక్వల్ టుకి వేరే సైడ్ తీసుకెళ్ళి హెచ్‌ని కామన్ తీస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది. సింపుల్గా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది అనమాట, ఈ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మనం 4 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగాము. సో 4 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. దాని తర్వాత మనకి ఈ టాపిక్ ఉంది, ఎవిడెన్స్ ఫర్ ద క్వాంటైజ్డ్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ స్టేట్స్ అన్నా ఎనర్జీ లెవెల్స్ అన్నా ఒకటే. దట్ మీన్స్ అటామిక్ స్పెక్ట్రా గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.